హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేద్దాం. దాని కొరకు ముందుగా 1 కప్పు రైస్ తీసుకోవాలి, 1/2 కప్పు వరకు బార్లీ, 1/2 కప్పు పెసళ్ళు, 1/2 కప్పు వరకు కందిపప్పు, 1/2 కప్పు శనగపప్పు, 1/2 కప్పు వరకు మినప్పప్పు, 1/2 కప్పు పెసరపప్పు తీసుకోవాలి. అలాగే 3-4 ఎండుమిర్చి ఇందులోనే వేసుకొని ఇప్పుడు వీటిని 2 నుంచి 3 సార్లు నీట్గా కడగాలి. నేను ఒక 3 టైమ్స్ వీటిని కడిగిన. ఇప్పుడు ఇవి మునిగే వరకు వాటర్ వేయాలి. ఇప్పుడు వీటిని 4 to 5 అవర్స్ నానబెట్టాలి. మూత పెట్టి నాననిద్దాం. మనము ఈ పప్పులన్నీ నానబెట్టి దాదాపు 5 అవర్స్ అవుతుంది. ఇప్పుడు మనం వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పడదాం. ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి, అలాగే 5-6 గార్లిక్ క్లోవ్స్ వేయాలి. ఇప్పుడు మనం వీటిని మిక్సీ పడదాం. మరి మెత్తటి పేస్ట్ లాగా కాకుండా బొంబాయి రవ్వ ఉంటుంది కదా, ఆ టెక్స్చర్లో వచ్చేటట్టు మిక్సీ పట్టాలి. ఈ విధంగా వస్తే సరిపోతుంది. అంటే ఇలా రవ్వలాగా రావాలి. బొంబాయి రవ్వ ఎలా ఉంటుంది అలా రావాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి కానీ ఇలాంటి డబ్బాలోకి కానీ వేసుకోవాలి. మిగతాయి కూడా సేమ్ ఇలాగే మిక్సీకి పడదాం. ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. వేసుకొని ఒకసారి కలిపి ఒక 30 minutes to 1 hour పక్కకు పెట్టండి. ఈ 1 hour తర్వాత బ్రేక్ఫాస్ట్ రెసిపీ ప్రిపేర్ చేయొచ్చు. లేదా మనం ఈవినింగ్ పిండి రుబ్బుకుంటే ఫ్రిడ్జ్ లో పెట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ప్రిపేర్ చేయొచ్చు. మీరు ఎలా అనుకుంటే అలా చేయొచ్చు. ఒక 1 hour పక్కకు పెడదాం. ఇప్పుడు మనం బ్యాటర్ ని ప్రిపేర్ చేసి 1 hour అవుతుంది. అంటే 1 hour పక్కకు పెట్టాలనుకున్నాం కదా, పెట్టేసిన. ఇప్పుడు మనకు ఒకసారి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేయడానికి ఎంత పిండి అవసరమో అంత ఒక గిన్నెలోకి తీసుకొని మిగతాది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బ్యాటర్ ని ఫ్రిడ్జ్ లో పెట్టి నెక్స్ట్ డే యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బ్యాటర్ లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాము. దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర, మీరు కావాలంటే ఫ్రెష్ కరివేపాకు ఉంటే అది కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు వేయండి, మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు ఈ బ్యాటర్తో మనం బ్రేక్ఫాస్ట్ రెసిపీ ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక దోశల పెంక పెట్టుకోవాలి. అది వేడెక్కాక ఒక చివర కట్ చేసిన ఆనియన్తో ఆయిల్ తీసుకొని ఈ విధంగా గ్రీస్ చేయాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన ఈ బ్యాటర్తో మనం దోశ ఏ విధంగా వేసుకుంటామో ఆ విధంగా వేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీనిపై నుండి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉడికించాలి. మూత పెట్టి ఉడికించాలి. కింది సైడు కొద్దిగా ఫ్రై కాగానే ఫ్లిప్ చేసి మళ్ళీ మూత పెట్టి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. 2 sides ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసిన తర్వాత తీసి సర్వింగ్ ప్లేట్లోకి వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ అయింది. ఈ రెసిపీ కనుక నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.